డిసెంబర్ 28, 29 తేదీల్లో తిరుపతిలో బాలోత్సవం పిల్లల పండుగను నిర్వహిస్తున్నట్లు బాలోత్సవం నిర్వాహకులు మల్లారపు నాగార్జున తెలియజేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం బాలోత్సవ నిర్వాహక సభ్యులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని విద్యా సంస్థల నుంచి ఎల్కేజీ నుంచి 10వ తరగతి వరకు ఆటలు, ఈ కల్చరల్, అదేవిధంగా అకాడమిక్ అంశాలు, హస్తకళలపైన 30 అంశాలలో 70 విభాగాలుగా పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ పోటీలలో 8,000 మంది పిల్లలు పాల్గొంటున్నారు. ప్రభుత్వ స్కూళ్ళే కాకుండా ప్రైవేట్ స్కూల్స్తో పాటు ప్రభుత్వ స్కూళ్ళు కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఇక్కడ పాల్గొనేటువంటి పిల్లలందరూ కూడా ఈరోజు సమాజంలో చదువు అంటే మార్కులు, ర్యాంకులు చుట్టూ మాత్రమే చూస్తున్నటువంటి పరిస్థితుల్లో వాటితో పాటు ఇంకా అవసరమైనటువంటి ఈ సమాజంలో ఒకరికొకరు సహకరించుకుంటే ఈ సమాజం అభివృద్ధి అవుతుంది. పెద్దల పట్ల ఒక గౌరవప్రదమైనటువంటి ఆలోచనలు, ఒక శాస్త్రీయమైనటువంటి ఆలోచనల్ని, అదే రకంగా వాళ్ళలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలని మనం వెలికి తీసేటువంటి ప్రయత్నం ఈ తిరుపతి బాలోత్సవం ఆ లక్ష్యంతో పనిచేస్తోంది. గత 3 సంవత్సరాలుగా ఈ జిల్లాలో అనేక హై స్కూళ్లలో అనేక కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తోంది. ఈ తిరుపతి బాలోత్సవం అనేటువంటిది ప్రతి సంవత్సరము 2 రోజుల పాటు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు చిల్డ్రన్స్ డే వస్తే ఆ చిల్డ్రన్స్ డే రోజు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి రీజనల్ సైన్స్ సెంటర్తో కూడా కలిపి ఓ శాస్త్రీయమైనటువంటి ఆలోచనల్ని రేకెత్తించే విధంగా ఆ పిల్లల ద్వారా సైంటిఫిక్ మోడల్స్ని మనం ఇన్వైట్ చేయడం, అదే రకంగా ఒక శాస్త్రీయమైనటువంటి నృత్యాలని మనం ఇన్వైట్ చేయడం అనేటువంటిది కూడా రెగ్యులర్గా జరుగుతోంది. ఈ విధంగా చేయటం వల్ల తనలో ఉన్నటువంటి నిబిడీకృతమైనటువంటి శక్తిని అతను ఒక డిఫరెంట్గా ఆలోచించి అతను కొంత ఎదగడానికి అవకాశం ఏర్పడుతుందనేటువంటి ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమాలు రేపు 28, 29 2 రోజుల పాటు నెహ్రూ మున్సిపల్ హై స్కూలు SPJNM ఇక్కడ జరుగుతాయి. ఈ కార్యక్రమాల నిర్వహణ కోసం ఇప్పటికే ఈ తిరుపతి నగరంలో ఉన్నటువంటి కవులు, కళాకారులతో పాటు అనేక మంది మేధావులు ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయి పనిచేస్తున్నారు. ఇందులో యోగా మరియు చెస్ లాంటి పోటీలు కూడా ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. సో నేను యోగా ట్రైనర్ని. తిరుపతి బాలోత్సవంలో లాస్ట్ టైం కూడా యోగా ఆర్గనైజర్గా నేను వర్క్ చేశాను. సో ఈసారి కూడా యోగా ఆర్గనైజర్ కూడా ఉన్నాము. సో వీ సపోర్ట్ చారిటబుల్ ట్రస్ట్ తరపు నుంచి తిరుపతి బాలోత్సవంలో యోగా వేదికని కూడా మేము పంచుకుంటున్నాము. సో ఈ వేదికకి ముఖ్యంగా యోగాకి ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ పిల్లలలో మానసిక ఒత్తిడి అన్నది చాలా పెరిగిపోయింది కాబట్టి ఈ మానసిక ఒత్తిడిని మరి శారీరక ద్రాఢుణ్యం పట్ల కూడా పిల్లలకి ఆరోగ్యం పట్ల కూడా అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అందులో ముఖ్యంగా చేపట్టబడింది. సో ఇది ప్రస్తుత కాలానికి చాలా చాలా అవసరమైనది. అలాగే మన ఇక్కడ చెస్ బాలాజీ సార్ కూడా ఉన్నారు. సో సార్ కూడా ఇక్కడ చెస్ అనేది పిల్లలకి చక్కటి మానసిక ఉల్లాసానికి, దెన్ వాళ్ళలో ఉండే సృజనాత్మకతని, మెమొరీని, అన్ని రకాలుగా హౌ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్, సో ఇవన్నీ కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా మనము టైమ్లీగా ఆలోచించాలి, ఎలా దాన్ని సొల్యూషన్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఎన్నో విషయాలు చెస్ ద్వారా తెలుసుకుంటారు కాబట్టి సో ఇలాంటి చక్కటి కార్యక్రమాలన్నీ కూడా తిరుపతి బాలోత్సవంలో జరిపిస్తున్నారు పోటీలు. సో అందరు కూడా నేను కూడా తిరుపతి బాలోత్సవం తరపు నుంచి ఇక్కడ ఉండే ప్రతి ఒక్క పత్రికా విలేకరులకి కోరుకోవడం ఏమంటే సో తిరుపతి బాలోత్సవంని ఖచ్చితంగా ప్రజలు